सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजम्। नमस्कारं। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని ఈరోజు చిక్కుడు ఆకులలో విశేషంగా ప్రసాదాన్ని సిద్ధం చేద్దాం. చిక్కుడు ఆకులతో స్వామివారి ప్రీతికరంగా నైవేద్యాన్ని సమర్పిద్దాం. చిక్కుడు కాయను తప్పనిసరిగా ఈరోజు వంటకంగా వినియోగిద్దాం. సూర్యకాంతి ప్రత్యేకించి రేగు ఆకులలో అట్లాగే చిక్కుడు ఆకులలో ఉంటుంది అంటూ సంప్రదాయం చెబుతుంది. ఆరోగ్య శాస్త్రము ఆయుర్వేదం కూడా అలాగే చెబుతుంది. అటువంటి ఆ చిక్కుడు ఆకులలో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఈరోజు ఆవు పిడకలతో చేసినటువంటి ఆ దాలిపైన కొత్త పాత్రను ఉంచి పాలు, కొత్త బియ్యము, బెల్లమును వేసి పులగమును సిద్ధంగా నైవేద్యంగా వండి ఆ వండిన ఆ నైవేద్యాన్ని చిక్కుడాకులలో ఉంచి చిక్కుడాకులతో సూర్యరథాన్ని సిద్ధం చేసి స్వామివారి నైవేద్యంగా సమర్పిస్తాం. అట్లాగే ఈరోజు ఇతర వంటకాలలో భాగంగా చిక్కుడు కాయను తప్పనిసరిగా విశేషంగా నైవేద్యంగా సిద్ధం చేసి ఆరోగ్యంగా మనం ఆహారంగా మనం స్వీకరిద్దాం, ప్రసాదంగా భావిద్దాం. ఏది భోజనం చేసినా ఏది స్వీకరించినా పరమాత్మని నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే ప్రసాదం స్వీకరించాలి. కనుక పులగాన్ని చిక్కుడు ఆకులలో నైవేద్యంగా సమర్పిద్దాం. చిక్కుడు కాయను ఇంటిలో వంటకాలలో శాకపాకాలుగా సిద్ధం చేసి ఆరోగ్యాని కోసమై ప్రసాదంగా ఆహారంగా స్వీకరిద్దాం. ఆరోగ్యాన్ని కలిగి ఉందాం. సూర్యాయ నమః. सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजम्।